మీ పిల్లల భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. Hello everyone, today we are discussing about some basic concepts in mathematics. ఇవన్నీ చాలా బేసిక్స్ అన్నమాట. సో x పవర్ 0 అంటే ఏంటి, x పవర్ 1 అంటే ఏంటి, x పవర్ -1, x పవర్ -2, జస్ట్ ఇవన్నీ చిన్న చిన్న బేసిక్స్. చూడండి, x పవర్ 0 అంటే ఏంటి, 1 అనమాట. ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 0 అంటే ఎంత, 1. 3 పవర్ 0 1. నెక్స్ట్ n పవర్ 0 1. సో ఎనీథింగ్ పవర్ 0 మనకు వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ x పవర్ 1 అంటే ఏంటి, x ఓన్లీ. సో నేను xని ఎలా రాయొచ్చు అంటే x పవర్ 1 అని కూడా రాయొచ్చు. ఇవన్నీ బేసిక్స్ అనమాట. x పవర్ -1, మైనస్ అంటే ఏంటి, ఈ x పవర్ 1 వాల్యూ అనేది డినామినేటర్లోకి వస్తుంది. అంటే ఏంటి, 1/, మైనస్ అంటే 1/, అని అర్థం. సో x పవర్ 1 కాబట్టి x పవర్ 1 అన్న x అన్న ఒకటే కాబట్టి, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x పవర్ -1, 1/x ఓన్లీ. చూడండి, x పవర్ -2 అంటున్నాను. మైనస్ అంటే ఏంటి, 1/, అని మీనింగ్. 1/x² అని కాబట్టి x². సిమిలర్లీ సో n పవర్ -3 ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఉంది కాబట్టి నాకు ఏం రాస్తాను, 1/, అని రాస్తాను. సో మనకి ఇక్కడ వాల్యూ ఏముంది, n³ కాబట్టి, సో n³ ఉంది. మైనస్ ఉంది కాబట్టి ఇలా రాసాం. సిమిలర్లీ చూడండి, నేను 1/xని ఎలా రాయొచ్చు, జస్ట్ ఇన్వర్స్ అనమాట. నాకు క్వశ్చన్లో 1/x అని ఇచ్చాడు. 1/x అని నేను ఎలా రాయొచ్చు, x ఇన్వర్స్ అని రాయొచ్చు కదా. x పవర్ -1, ఇక్కడ ఏం లేదు అంటే పవర్ 1 ఉన్నట్టే అర్థం. ఈ డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ +1 కదా, న్యూమరేటర్కి వెళ్ళేసరికి మైనస్ అవుతుంది అనమాట. చూడండి, నాకు క్వశ్చన్లో 1/x² ఇచ్చాడు అనుకుందాం. సో నాకు x² అనేది డినామినేటర్లో ఉంది, కానీ నాకు న్యూమరేటర్లో కావాలి. అంటే ఏంటి, సైన్ అనేది చేంజ్ అవుతుంది. x ఇటు +2 కదా, ఇటు వచ్చేసరికి -2 అవుతుంది. జస్ట్ సైన్ చేంజ్ అవుతుంది అంటే. నెక్స్ట్ 1/n³ ఇచ్చాడు అనుకుందాం క్వశ్చన్లో. ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ నాకు న్యూమరేటర్లోకి కావాలి. ఎలా చేస్తాను, n³ యాస్టీస్గా రాసి, ఈ 3 అనేది +3 కదా, కానీ న్యూమరేటర్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, సైన్ అనేది చేంజ్ అవుతుంది, -3 అవుతుంది. జస్ట్ ఇంతే. ఇవన్నీ బేసిక్స్ అనమాట. నెక్స్ట్ x² × x పవర్ -2 × x పవర్ 6 × 1/x³ కదా, ఇవన్నీ x టర్మ్సే కదా. సో నేను ఇందాక ఏం చెప్పాను, ఇది /3 ఉంది కదా. సో నేను న్యూమరేటర్లోకి రాయాలంటే ఎలా రాస్తాను, x పవర్ 2 × x పవర్ -2 × x పవర్ 6 సో చూడండి, మన ప్రీవియస్గా ఏం చెప్పాము, 1/something n³ ఉంది అనుకుందాం. దీన్ని న్యూమరేటర్కి వచ్చేసరికి ఏమవుతుంది, సైన్ అనేది చేంజ్ అవుతుంది, -n³ అయింది. సో సిమిలర్గా ఇక్కడ నాకు 1/x³ కదా, దీన్ని నేను ఎలా రాయొచ్చు, x పవర్ ఈ +3 కాస్త న్యూమరేటర్కి వచ్చేసరికి -3 అవుతుంది. సో చూడండి, ఇవన్నీ x టర్మ్స్. సో బేస్ ఏమంటే ఏమవుతుంది, పవర్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. చూడండి, x పవర్ అన్ని x ఉన్నాయి కాబట్టి మనం ఈ పవర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. వీ హ్యావ్ టు యాడ్ ఆల్ దీస్. ఓకే, దట్ ఈస్ 2 - 2 + 6 - 3. సో అంటే ఏంటి, 2 క్యాన్సిల్ అయిపోతుంది, 6 - 3 ఏమవుతుంది, x పవర్ 3 ఓన్లీ. సో లేదంటే మీకు క్వశ్చన్ని డైరెక్ట్గా చేయొచ్చు. మీకు బేసిక్స్ కాబట్టి నేను ఇంత డీటెయిల్గా రాసాను, ఇంత అవసరం లేదు. ఇది +2 - 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎప్పుడైతే మీకు బేసిక్స్ ఐడియా ఉందో మీకు డైరెక్ట్గా చేయొచ్చు. +3 - 3 క్యాన్సిల్, +2 - 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 1s 3 2s, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఇది ఇంటూ కదా, x పవర్ 6, ఇదేంటి x పవర్ 6/x³ కదా. సో ఇవి సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ +3 న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుంది, మైనస్ కాబట్టి x పవర్ 6 - 3 దట్ ఈక్వల్ టు x³ అనమాట. సో ఇలా అయినా మనం చేయొచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, x³ × 1/x⁴9 కదా, దీన్ని ఎలా రాయొచ్చు, x పవర్ 3. సో మనకి బేస్ సేమ్ కదా, 2x కాబట్టి ఇది +9 కదా, న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది, -9 అవుతుంది. సో ఐ కెన్ రైట్ డైరెక్ట్లీ లైక్ దిస్. సో వాట్ ఈస్ ద వాల్యూ, x పవర్ -6. సో x పవర్ -6ని మళ్ళీ నేను ఎలా రాయొచ్చు అంటే, ఆప్షన్లో ఇలా ఉండొచ్చు, లేదంటే 1/x⁴6 కూడా ఉండొచ్చు. ఆన్సర్ ఎలా ఇచ్చినా కూడా మనకి కాన్సెప్ట్ అనేది తెలిసి మనం ఆన్సర్ కరెక్ట్గా పెట్టగలుగుతాం. సో హీ మే గివ్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్. x పవర్ -6 అన్నా 1/x⁴6 అన్నా సేమ్ ఓన్లీ. చూడండి, x పవర్ 9 × x పవర్ 0 × x పవర్ 2. సో ఒకవేళ క్వశ్చన్ ఇలా ఉంది అనుకుందాం. సో మనకు x పవర్ 0 వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. అంతేకాని x పవర్ 9
ప్లస్ 1 ఎక్స్ పవర్ 0 1 అన్నాను కాబట్టి ఈ 0 ప్లేస్లో 1 అనేది వేయొద్దు. ఈ టోటల్ ఎక్స్ పవర్ 0 వాల్యూ అంటే నాకు 1 అవుతుంది. అంటే దీన్ని ఇప్పుడు ఎలా రాస్తాను చూడండి, ఎక్స్ పవర్ 9కి ఎక్స్ పవర్ 9 యాస్టీస్గా రాసి ఈ టోటల్ టర్మ్ యొక్క వాల్యూ నాకు 1 కాబట్టి ఇంటూ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఈక్వేషన్. ఓకే, సో చూడండి కింద బేస్ సేమ్ ఉన్నాయి కదా. సో 1 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, ఇదే అవుతుంది కదా, ఎక్స్ పవర్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ పవర్ 9 ప్లస్ 2 ఏమవుతుంది 11. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రూట్ ఎక్స్ అంటే ఏంటి, రూట్ అంటే అర్థం ఏంటి, బై 2 అని. రూట్ ఎక్స్ని మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ పవర్ 1/2. సో రూట్కి సపరేట్గా 2 అని ఇలా మెన్షన్ చేయడు, రూట్ అంటేనే 2 ఉందని అర్థం. ఓకే, సో మనం ఈ రూట్ ఎక్స్ బదులుగా ఎలా రాస్తాము అంటే ఎక్స్ పవర్ 1/2 అని. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ పవర్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3కి 3 యాస్టీస్గా రాసి రూట్ ప్లేస్లో మనం ఏం రాస్తాం 1/2 కాబట్టి 3/2. లేదంటే చూడండి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 3కి 3 యాస్టీస్గా రాసి ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ రూట్ వాట్ వీ హ్యావ్ టు రైట్ ఇంటూ 1/2 కదా. సో దీన్ని సింప్లిఫై చేసి ఏమొస్తుంది ఎక్స్ పవర్ 3/2 ఉంది. సో ఇదంతా రాసే బదులు నేను డైరెక్ట్ ఎక్స్ పవర్ 3/2 రాయొచ్చు. నెక్స్ట్ మనకి క్యూబ్కి ఏంటి 3 అనేది మెన్షన్ చేస్తాడు, రూట్కి ముందు ఏం మెన్షన్ చేయలేదంటే అది స్క్వేర్ రూట్, 3 ఇస్తే క్యూబ్ రూట్ అవుతుంది. సో ఇవి బేసిక్స్ అనమాట, బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్. ఎక్స్ పవర్ 1/, ఇక్కడ ఏం లేదు అంటే 2 ఉందన్నాం కాబట్టి 1/2 ఇచ్చాడు, కానీ ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి ఎక్స్ పవర్ 1/3 వస్తుంది. సో చూడండి దీనికి ఎలా రాస్తాం, ఎక్స్ పవర్ 4 ఉంది కాబట్టి 4కు 4 యాస్టీస్ బై ఇక్కడ 3 ఉంది కాబట్టి 4/3. సో దీని వాల్యూ ఏమవుతుంది ఎక్స్ పవర్ 4/3. చూడండి మనకి ఇంకో డిఫరెన్స్ ఏంటి అంటే, సో 1/2/3/4 ఉంటే దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, మనకి 2 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఈ 2 ఫ్రాక్షన్స్ ఇస్తే మనకు సింగిల్ వాల్యూ కావాలి. ఎలా చేస్తాం చూడండి, ఈ 1/2కి 1/2 యాస్టీస్గా రాసి సో ఈ ఫ్రాక్షన్ అనేది మనకి రివర్స్ అవుతుంది. అంటే ఏంటిది 3/4 కదా, న్యూమరేటర్కి వచ్చేసరికి 4/3 అవుతుంది. ఇవన్నీ బేసిక్స్ అనమాట. సో 2 1s 2 2s, సో దట్ ఈక్వల్ టు 2/3. ఓకే, సిమిలర్లీ వన్ మోర్ క్వశ్చన్, 4/9 డివైడెడ్ బై 1/3. సో ఇలా ఇస్తే ఎలా రాస్తాం, సో ఫస్ట్ న్యూమరేటర్కి న్యూమరేటర్ యాస్టీస్, సో మనకి ఫ్రాక్షన్ అనేది న్యూమరేటర్కి వెళ్ళేసరికి రివర్స్ అవుతుంది. అంటే ఏంటి 3/1. సో 3 1s 3 3s 4/3 ఇస్ ఆన్సర్. లేదంటే క్వశ్చన్ మనం డైరెక్ట్ ఎలా చేయొచ్చు చెప్తాను, ఇదంతా రాయకుండా 4/9 డివైడెడ్ బై 1/3 కదా. సో న్యూమరేటర్కి న్యూమరేటర్ క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్కి డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే 3 1s 3 3s అంటే ఏంటి 4/3 ఓన్లీ ఆన్సర్. సో ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే ట్రిక్స్ అనేది మీకు ఆటోమేటిక్గా చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ చూడండి మనకు 81 పవర్ హోల్ ఇన్వర్స్ ఇంటూ 3 పవర్ -5 ఇంటూ 3 పవర్ 9 ఇంటూ 64 హోల్ పవర్ 5/6 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 6 ఉంది. సో దీన్ని ఎలా రాస్తాం, సో మనకి ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 అనేది రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాస్తాను, 81 అంటే ఏంటి 3 పవర్ 4, 81ని 3 పవర్ 4 లాగా రాయొచ్చు కదా. సో 3 పవర్ 4 -1 ఉంది కాబట్టి -1 యాస్టీస్ ఇంటూకి ఇంటూ యాస్టీస్ 3 పవర్ -5 ఇంటూ 3 పవర్ 9 ఇంటూ 64 నేను ఎలా రాయొచ్చు 2 పవర్ 6 ఐ కెన్ రైట్. 2 పవర్ 6 అంటే 64 కాబట్టి 2 పవర్ 6 ఇంటూ 5/6 ఇంటూ, సో నిన్నాకే చెప్పాను దీన్ని ఎలా రాయొచ్చు 3కి 3 యాస్టీస్గా రాసి 6 డివైడెడ్ బై ఈ 3 అనేది ఇక్కడ వస్తుంది. చూడండి మనకి ఏంటి ఈ మూడిటికి బేస్ అనేది సేమ్ ఉంది కాబట్టి పవర్స్ అనేది మనం యాడ్ చేయాలి. అంటే ఏంటి 3 పవర్, సో మనకి ఇదేంటి 4 ఇంటూ -1 ఏమవుతుంది -4. సో లేదంటే ఫస్ట్ ఈ స్టెప్ రాసుకోండి, 3 ఇది 4 ఇంటూ -1 ఏమవుతుంది 3 ఇంటూ -4, నెక్స్ట్ 3 పవర్ -5 ఇంటూ 3 పవర్ 9 అవునా, ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు 2 ఇంటూ 2 పవర్ 6 ఇంటూ 5/6 లాగా రాస్తాం. నెక్స్ట్ దిస్ ఈస్ 3 పవర్, సో 3 1s 3 2s దట్ ఈస్ 3 స్క్వేర్. సో చూడండి మనకి 3s అనేవి ఇక్కడ ఉన్నాయి ప్లస్ ఇది కూడా 3 టర్మే కాబట్టి బేస్ ఏమంటే మనకు పవర్స్ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి 6 1s 6 1s ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. సో 3 పవర్, సో మనకు -4 -5 -9. సో ఇది కూడా మనకు బేస్ 3 ఉంది కాబట్టి ఈ +2 అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం.
సో మనం ఇది యాడ్ చేయట్లేదు, ఎందుకు చూడండి, ఇది 2 టర్మ్ అనమాట. ఈ 1 ఏమో బేస్ 3 ఉంది, ఇది ఒక్కటి మాత్రమే 2 కాబట్టి ఇది ఒక్కటి మనం సపరేట్గా రాయాలి. ఇంటూ 2 పవర్ 6 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 5. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? ఇది 9. దిస్ ఇస్ +9 కదా, ప్లస్. సో ఈ 9 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 3 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 5. ఓకే, చూడండి నేను వచ్చాను 2 పవర్ -4 ఉంది, 2 పవర్ 4 ఇంటూ -1 ఉంటే ఎలా రాస్తామంటే ఈ రెండు అనేది నాకు మల్టిప్లై అవుతాయి. 2 పవర్ 4 ఇంటూ -1, 2 పవర్ -4 ఇలా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 2 పవర్ 4 ఇంటూ హోల్ పవర్ 1/2 ఇలా ఉంటే ఏం చేస్తాం? 2 పవర్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 1/2, 2 1s are 2 2s are. సో 2 స్క్వేర్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, 2 పవర్ 1/2 హోల్ పవర్ 2 ఉంటే ఏంటి? సో ఎలా ఉన్నా సరే ఈ 2 టర్మ్స్ అనేవి ఎప్పుడు మల్టిప్లై చేయాలి. ఓకే, సో వీ హ్యావ్ టు మల్టిప్లై ఆల్వేస్. 2 పవర్ 1/2 ఇంటూ 2. సో 2 2 క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ 1, 2 పవర్ 1 అన్నా 2 అన్నా ఒకటి. సో దిస్ ఈస్ ద బేసిక్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, 2x + 1 = 0 అయితే వీ హ్యావ్ టు ఫైండ్ x ఈక్వల్ టు హౌ మచ్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2x ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో -1. సో మనకి 2కి xకి మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? -1/, ఈ ఇంటూ కాస్త రైట్ సైడ్ వెళ్తే బై అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? -1/2. సో సైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. +1/2 -1/2 అని చూసుకోవాలి. నెక్స్ట్ 4x = 2 కదా. చూడండి మనకి కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే LHS నెక్స్ట్ RHS. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లస్ ఉంటే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి మైనస్ అవుతుంది. అంటే ఇవి మ్యూచువల్గా చేంజ్ అవుతాయి అనమాట. ఇది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్. నెక్స్ట్ ఇంటూ కూడా అంతే, ఇది ఇంటూ ఉంటే రైట్ సైడ్ వెళ్తే బై అవుతుంది, బై ఉంటే లెఫ్ట్ సైడ్ వస్తే ఇంటూ అవుతుంది అనమాట. దిస్ టేబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ వీఆర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. చూడండి మనకేంటి 4కి xకి మధ్యలో ఏముంది? మల్టిప్లికేషన్ ఉంది. మల్టిప్లికేషన్ ఉంటే ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళేసరికి బై అవుతుంది అన్నాను కదా. x = 2 బై ఇంటూ 4 కదా, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి /4 అయింది. సో 2 1s are 2 2s are. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 2 ఉంది. నెక్స్ట్ 1/4x + 2 = 2 కదా. సో మనకేంటి? ఇది బై ఉంది, 4x + 2 అనేది డినామినేటర్లో ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది అనమాట. సో 1కి 1 యాజ్ ఇట్ ఈస్, 2 ఇంటూ, సో మనకేంటి? ఇది ఇంటూ అవుతుంది, 4x + 2. 1 = 4 2s are 8x + 4. సో చూడండి ఇది +4 కదా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేస్తే ఏమవుతుంది? ఇది ప్లస్ కదా. సో మ్యూచువల్గా షేర్ అవుతాయి అనమాట, ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇది ప్లస్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 1 - 4 = 8x. సో 1 - 4 వాల్యూ ఎంత? -3, +3 కాదు. ఎందుకంటే -4 అనేది హైయెస్ట్ నెంబర్ కదా, హైయెస్ట్ నెంబర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ సైన్ ఉంటే ఆ సైనే మనం తీసుకోవాలి. సో -3 = 8x. సో 8కి xకి మధ్యలో మనకు ఇంటూ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. సో -3/8 = x. సో therefore what is the value of x? -3/8. So in this way we have to find out the value of x. Okay. యాంగిల్ ఏబిసి కదా, ఇందులో యాంగిల్ ఏమవుతుందంటే మనకి సెంటర్ తన అవుతుంది. సో ఇందులో మనకి యాంగిల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఈ వర్టెక్స్ దగ్గర ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ వన్ ట్రయాంగిల్ ఏబిసి. సో మనకి ఇందులో యాంగిల్ అనేది ఏ వర్టెక్స్ దగ్గర ఉంటుందంటే బి వర్టెక్స్ దగ్గర నాకు యాంగిల్ ఉంటుంది θ. సో ఇన్ దిస్ ఫిగర్ యాంగిల్ అనేది ఎట్ ఏ వర్టెక్స్ దగ్గర ఉంటుంది, ఏబిసి కదా. సో మనకేంటి? యాంగిల్ అనేది ఏ దగ్గర ఉంటుంది. సో at this we have the angle. So this is the basic difference అనమాట. సో యాంగిల్ ఫుల్ యాంగిల్ ఇస్తే ఎలా తీసుకోవాలి, హాఫ్ యాంగిల్ ఇస్తే ఎలా తీసుకోవాలని బేసిక్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది మ్యాథ్స్ బేసిక్స్. సో మన ఫస్ట్ వీడియోలో మ్యాథ్స్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ పైన కూడా ఇచ్చాము. సో అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ క్లాస్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. మనము ఏంటి బేసిక్ మ్యాథ్స్లో బేసిక్ క్లాసెస్ పైన 1 వీక్ కోర్స్ అనేది క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.
ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.